వాడిని పొట్ట పేగులు తీసి ఆ చచ్చిపోయిన వాడి యొక్క భార్య దగ్గరికి వెళ్ళి, నీ పెనిమిటి పొట్ట పేగులు ఇవి, వండు తింటా అన్నాడు. అంత దుర్మార్గుడు. అట్లాంటి వాడు పట్టుకొస్తే వాడు గోడ కానుకొని ఒక కాలు మడత పెట్టుకొని ఒక కాలు చాచుకొని ఏం చెప్తాడు చూస్తామని కూర్చుండే కొద్ది ఆ గోడ నడుతా ఉంది. వాళ్ళు అరస్తుంటే, ఒరే నరహంతకుడా, ఇప్పుడు నీ మీద పడతా, సస్తే ఆడిపోతావు చెప్పు. కదిలింది ఆ స్థలం కదిలింది కనుక, ఏరా గోడ మీద పడుతుందా అని తాగుతుంటే అది నెడుతుంది ఆయన కనుక, ఇప్పుడు నీ మీద పడతా, నరహంతకుడా సస్తే ఆడిపోతావు చెప్పు అని అక్కడికక్కడే మారుమోసి పొందాడు. గొప్ప దైవజనుడాడు. ఆ రీతిగా ఆ వచ్చిన వాళ్ళు అలాగే ప్రభు నమ్మేయడమే. ఇక్కడ దేవుడున్నాడు, యెహోషమ్మా, ఇక్కడ ఆయన సన్నిధి ఉంది, ఆయన స్వరం ఉంది, ఆయన మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ప్రత్యేకత కాపాడుకుంటావో, సమానత్వాన్ని ఎరుగుతూ వస్తావో, బల్లంటే ఏంటి ఎరుగుతూ వస్తావో, తర్వాత ఈ రీతిగా ఆయన మహింపరిచే